ఆల్మోస్ట్ అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండే ఉంటాయి కదా. ప్రభుత్వ పథకాలు మొదలు అన్నింటికీ బ్యాంక్ ఖాతా ఖచ్చితం కదా. దీంతో ఏటీఎంల వినియోగం కూడా పెరిగింది. వీటిలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉంటాయని తెలిసిందే. అయితే మనం ఉపయోగించే ఏటీఎం కార్డులపై బీమా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? అవును, కార్డుల ఆధారంగా ఏకంగా 10 లక్షల వరకు కూడా బీమా ఉంటుందట. ఇంతకీ ఏ కార్డులపై ఎంత బీమా వర్తిస్తుంది, వీటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం. ఎస్బీఐ గోల్డ్ మాస్టర్ కార్డ్ లేదా వీసా కార్డ్ కలిగి ఉన్న వారికి 4 లక్షల ఎయిర్ డెత్ అంటే విమాన ప్రమాదాల్లో మరణిస్తే గనక వచ్చేదన్నమాట. 2 లక్షల నాన్ ఎయిర్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇక ప్రీమియం కార్డ్ హోల్డర్స్కి అయితే గనక 10 లక్షల ఎయిర్ డెత్, 5 లక్షల నాన్ ఎయిర్ కవర్ లభిస్తుంది. కాగా సాధారణ మాస్టర్ కార్డ్పై 50,000, ప్లాటినం మాస్టర్ కార్డ్పై 5 లక్షల రూపాయలు, వీసా కార్డ్పై 2 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఓపెన్ చేసిన వారికి ₹1 నుంచి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల ముందు ఏటీఎం కార్డుతో ఏదైనా లావాదేవీ చేస్తేనే బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదం జరిగితే క్లెయిమ్ చేయడానికి ఆసుపత్రి బిల్లు, చెల్లుబాటయ్యే సర్టిఫికేట్, పోలీసుల ఎఫ్ఐఆర్ కావాల్సి ఉంటుంది. ఏటీఎం ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీ డెత్ సర్టిఫికేట్ను అందించాల్సి ఉంటుంది. క్లెయిమ్ను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునేవారు బ్యాంకుకు వెళ్లి ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేయగానే బ్యాంకు ఒక అధికారిని నియమిస్తారు. ఆ తర్వాత అధికారులు దర్యాప్తు చేస్తారు. వెరిఫికేషన్ తర్వాత తుది నివేదికను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత క్లెయిమ్ మొత్తం 10 రోజుల వ్యవధిలో అందిస్తారు. ప్రమాదం జరిగిన 60 రోజుల్లోపు క్లెయిమ్ చేసుకుంటే బీమా మొత్తం పొందొచ్చు, లేదంటే క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తారు.